ఎస్ఏపి అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఎస్ఏపి ఫుల్ ఫార్మ్. సిస్టమ్స్, అప్లికేషన్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సెకండ్ పాయింట్ ప్రధాన ఉద్దేశం. కంపెనీలోని అన్ని విభాగాలలో ఒకే సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌లో కలిపి సమర్థవంతంగా నిర్వహించడం. థర్డ్ పాయింట్ దానివల్ల ఉపయోగం ఏంటి? వ్యాపార కార్యకలాపాలకు ఆటోమేట్ చేయడం, ఫైనాన్స్, హెచ్ఆర్, ప్రొడక్షన్, సేల్స్, కస్టమర్ సర్వీస్ వంటి విభాగాలకు సహాయం చేస్తుంది. ఫోర్త్ పాయింట్ డేటా నిర్వహణ. అన్ని డిపార్ట్‌మెంట్‌లో సమాచారం ఒకే చోట స్టోర్ అవుతుంది. అందరూ రియల్ టైమ్ డేటాను ఉపయోగించగలరు. ఫిఫ్త్ పాయింట్ సమయం ఆదా అవుతుంది, తప్పులు తగ్గుతాయి, పనితీరు వేగంగా జరుగుతుంది. సిక్స్త్ పాయింట్ ఒక ఆర్డర్ వచ్చినప్పుడు ఎస్‌ఏపీ సిస్టమ్ ఆటోమేటిక్‌గా సమాచారాన్ని ఫైనాన్స్, స్టాక్స్, ప్రొడక్ట్స్ డిపార్ట్ డిపార్ట్‌మెంట్‌లకు పంపుతుంది. సెవెంత్ పాయింట్ వినియోగించే రంగాలు బ్యాంకింగ్, హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎడ్యుకేషన్, గవర్నమెంట్, ఆఫీస్ మొదలైనవి. ఎయిత్ పాయింట్ ఎస్ఏపి కన్సల్టెంట్, ఎస్ఏపి డెవలపర్, ఎస్ఏపి అనలిస్ట్ వంటి ఉద్యోగాలలో పెద్ద డిమాండ్ ఉంటుంది. థాంక్ యూ. ఇలాంటి ఇంకా మొత్తం ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. లాంగ్ వీడియో అప్‌లోడ్ చేస్తాను.